Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. తాజాగా విడుదలైన ఒక అధ్యయనంలో ఒక కొత్త విషయాన్ని గుర్తించారు. విమాన ప్రయాణాల వేళ లిథియం అయాన్ బ్యాటరీ కలిగిన పరికరాలు త్వరగా వేడెక్కుతున్నాయనే విషయం వెల్లడైంది. ఇలాంటి వస్తువులు ప్రయాణికుల చెకింగ్ బ్యాగుల్లో ఉంచడం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నారు. అనూహ్య పరిణామాలు అరుదుగా సంభవించే వీలున్న 2019-2023 మధ్య కాలంలో మాత్రం ఈ తరహా అంశాల పెరుగుదల 28% ఉన్నట్లుగా పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు చూసే యుఎస్ స్టాండర్డ్స్ తన తాజా నివేదికలో బోలెడన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించింది. తాము అధ్యయనం చేసిన కాలంలో మొత్తం 35 విమానాల్లో ఈ తరహా కేసులు నమోదైనట్లుగా గుర్తించారు. ఇతర పరికరాలతో పోలిస్తే ఈ సిగరెట్లు ఎక్కువగా వేడెక్కుతున్న విషయాన్ని గుర్తించారు. 60% కేసుల్లో ప్రయాణికుల సీటుకు సమీపంలోనే ఓవర్ హీటింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోర్టబుల్ ఛార్జర్లు, ఈ సిగరెట్లను తనిఖీ చేసిన బ్యాగుల్లోనే పెట్టుకుంటున్నట్లుగా వెల్లడించారు. తమ అధ్యయనంలో భాగంగా ఈ తరహా ఘటనల్ని ఉదాహరించారు. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో టేకాఫ్ తీసుకుంటున్న విమానంలో ప్రయాణికుడి బ్యాగులో ఉన్న ల్యాప్టాప్ నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు కంగారు పడ్డారు. దీంతో విమానం నుంచి ప్రయాణికులను కిందకు దించేయాల్సి వచ్చింది. మరో ఉదంతంలో డాలస్ నుంచి ఫ్లోరిడా వెళ్లే ఫ్లైట్లోని స్టోరేజీ ప్రదేశంలో ఒక బ్యాటరీ కాలిపోయిన వైనాన్ని గుర్తించారు. ఆ వెంటనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో లిథియం బ్యాటరీలపై మరిన్ని పరిమితులకు అవకాశం ఉందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది.